ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 398 స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పల్లె ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. కరీంనగర్ రూరల్, చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లో 89 గ్రామాల్లో తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కతలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో 118 గ్రామాల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని 95 గ్రామాలు పోలింగ్ జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలోని 89 పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం 388 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అందిస్తారు. రిషికేష్. ఎస్ ప్రియాంక, తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతుంది. ఒకవైపు తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది, మరోవైపు రెండో విడత, మూడో విడతకు సంబంధించి ప్రచారం కూడా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కరీంనగర్ నుంచి 15%, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 19%, పెద్దపల్లి నుంచి 16%గా, జగిత్యాల జిల్లా నుంచి 19%గా కూడా పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు రెండో విడతకు సంబంధించి అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మానకొండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నుస్తులాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ పంచాయతీ పోరు చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీకు ఏ గుర్తు కేటాయించారు? ఉంగరం గుర్తు కేటాయించారు. ఎట్లా ఉంది ప్రచారం? ఇప్పటి వరకు ఎన్నిసార్లు గ్రామంలో తిరిగారు? ప్రచారం ఎలా ఉంది? ప్రచారం బాగా జరుగుతుంది. ఊరు వాళ్ళ సపోర్ట్ బాగుంది. ఉంగరం గుర్తు నుస్తులాపూర్ గ్రామ ప్రజలందరూ. మీరు ప్రచారం చేసినప్పుడు ఇక్కడ మీ నుస్తులాపూర్ గ్రామంలో ఏం చెప్తున్నారు సమస్యలు? మీకు డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, వీధి దీపాలు, తాగునీరు సమస్య ప్రధాన సమస్య. చేస్తారా మేడం ఇవన్నీ మీరు? చేస్తాం. ఎమ్మెల్యే సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో చేస్తా అని ఆపిస్తాం. ఇప్పటికే ప్రచారం నిర్వహించారు కదా, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది మీకు? స్పందన బాగుంది. అందరూ ఆశీర్వదిస్తుండ్రు. అందరి సహకారం బాగుంది. కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, చెప్పండి, పల్లెలలో అసలు కాంగ్రెస్ అంటే ప్రజాపాలన అనేటువంటిది లేదు అనేది ఒకవైపు విమర్శలు కొనసాగుతున్నాయి. నిజంగా ప్రజాపాలన ఉందా? మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు ఇక్కడ. అందరికీ ముఖ్యంగా నా గ్రామ ప్రజలకు నమస్కారం. అదంతా అపోహలు. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన. ముఖ్యంగా లేని వాళ్ళకు, బడుగు బలైన వర్గాలకు సహాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఉచిత 200 యూనిట్ల కరెంటు కానీ, లేదా హౌసింగ్ ఇందిరమ్మ ఇండ్లు గత 15 ఏళ్లలో ఒక ఇల్లు కట్టుకున్నది. ఇవాళ మా దగ్గర 50 ఇండ్లు శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారు 50కి 50 పిలుపులైనాయి. ఇంకొక 50 నుంచి 100 అడుగుతున్నారు. అలాగే వాటర్ సమస్య, ఇక్కడ ఉన్నది మెయిన్ వాటర్ సమస్య, డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్, అది ఇచ్చడానికి ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రయత్నిస్తున్నాం. అదంతా అపోహలు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఎప్పుడు ప్రజల దగ్గర ఉండే పార్టీ. ఇంతకుముందు గత పాలన చూసిరు ఎంత అధ్వానంగా ఉన్నదంటే పరిస్థితి మీకు తెలుసు. గ్రామ పంచాయతీ బిల్లులు కానీ నిధులు కానీ ఎట్లా ఉన్నాయో తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రతిదీ, ఇప్పుడు మా ఊళ్ళో రేషన్ కార్డు విషయానికి వస్తే ఒక 300 రేషన్ కార్డు సాల్వ్ చేసినాం. ఒక 15 ఏళ్ల సంది రేషన్ కార్డు, పెళ్ళైన బాబు, ఇప్పుడు 15 ఏళ్ల బాబు కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి. ఇవాళ అవన్నీ క్లియర్ అయినాయి. మీరు సీనియర్ నాయకులుగా, అంటే సామాన్య కార్యకర్త నుంచి కాంగ్రెస్లో అనేక పదవులు కూడా ఉన్నారు. అసలు మీ అనుభవం, రాజకీయ అనుభవం కావచ్చు, నుస్తులాపూర్ గ్రామ పంచాయతీకి ఏ రకంగా ఉపయోగం? నేను నుస్తులాపూర్ గ్రామ ప్రజలకు మళ్ళా చేతులకు దండం. నాకు 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఉప సర్పంచ్గా, ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా, సర్పంచ్గా. మీరు సర్పంచ్గా చూసిరు నన్ను. ఎన్ని సమస్యలు సాల్వ్ అయినాయి. ఇక్కడున్న రోడ్స్ కానీ, టెంపుల్ విషయంలో కానీ, వాటర్ ప్లాంట్ విషయంలో కానీ ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించిన మాకు మీ ఆశీర్వాదాలు అప్పుడు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు అంటే ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? గెలుపు మీద ఏమంటున్నా, మినిమం నేను ప్రజల స్పందన చూసినట్టయితే నాకు మినిమం 2000 మెజార్టీతో ఆశిస్తున్నా. ఎదుటి వాళ్ళు మీరు చేసిన గత పాలకులు, గత ఉప సర్పంచ్ ఉంటే ఆయన చేసిన పాలన చూసిరు. నాది కూడా మీరు అంతకుముందు సర్పంచ్గా చూసిరు. కాబట్టి నాకు అధిక మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రతి వాడకు పోయినా బ్రహ్మరథం పడుతున్నారు జనం. నాకున్న లీడర్స్ నరసింహారెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు, మా లీడర్స్ అందరూ సహకరిస్తున్నారు. నా పబ్లిక్ కూడా, యూత్ కూడా మొత్తం దాదాపు ఒక 500 యూత్ రోజు
ప్రతిరోజు న్యాయంబడి ఉంటారు. ప్రచారం బాగా జరుగుతుంది. ఓట్ల పర్సెంటేజ్ చూసినట్టయితే వన్ సైడ్ అవుతానని కోరుకుంటాను ఎలక్షన్. ఇక్కడ అంటే నుస్లాపూర్ లో నీటి సమస్య బాగా ఉంది అనేది వినబడుతుంది ప్రజల నుంచి. ముఖ్యంగా నేను సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన డ్రింకింగ్ వాటర్ దానికి వెనకబడ్డ వాస్తవం. ఇప్పుడు వాగుల నుంచి లిఫ్ట్ చేసినాం, అప్పుడు ఆ లిఫ్ట్స్ ఖరాబ్ అయినాయి, మోటార్స్ ఖరాబ్ అయినాయి. వాటిని అన్ని తీర్చిదించి నేనున్నప్పుడు 24 గంటల వాటర్ ఉన్నది. మీరు పబ్లిక్ పోల్ కూడా తీసుకోండి, 24 గంటల వాటర్ ఇచ్చిన అదే ప్రయత్నం మళ్ళీ చేస్తానని ఆశిస్తున్నాను. ఇది మొత్తంగా అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైనే అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పాలన అని, వారు ఇస్తున్నటువంటి పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని, స్థానికంగా ఉన్న నీటి సమస్యను తీర్చడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక రోడ్లు డ్రైనేజ్ సమస్యలు తీర్చడంతో మా గెలుపు మాదేనటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు. ఓవర్ టు యూ. ఋషికేష్.